ఎలాగండి పాస్టర్ గారండి, అబద్ధం ఆడకపోతే ఎలా బతుకుతామండి, 2 రూపాయల డబ్బులు ఎలా వస్తాయండి, వ్యాపారంలో అబద్ధం ఆడాలా, బిజినెస్లో అబద్ధం ఆడాలా, అబద్ధం ఆడకపోతే నిజాలు మాట్లాడితే 2 డబ్బులు ఎలా వస్తాయండి, మేము ఎలా సుఖపడతామండి, పిల్లల ఫీజులు ఎలా కడతామండి, మాకు 2 మెతుకులు నోట్లకి ఎట్లా వెళ్తాయండి, అబద్ధం ఆడాలి కదండి. అబద్ధం ఆడకపోతే చచ్చిపోతావా? లాభం రాకపోతే చచ్చిపోతాడా? లాభం రాకపోతే ఊపిరి ఆడదా? నీకు గాయాలు అందదా? ముక్కులకి శ్వాస ఆడదా? మనిషి అనుకుంటున్నాడండి ఈ రోజున దేవునికి ఏదైనా ఇస్తే దేవుని కన్ను నా మీద పడుతుందేమో, దేవుని అనుగ్రహం నా మీద ఉంటుందేమో, దేవుడు నన్ను ఒక చూపు చూస్తాడేమో. ఏమిస్తే, ఏదైనా అర్పిస్తేనో, ఒక మేకపోతునిస్తేనో, ఒక గొర్రెపోతునిస్తేనో, ఒక కోడిపుంజునిస్తేనో, లేకపోతే ఏదైనా ఇస్తేనో దేవుని చూపు నా మీద చల్లగా ఉంటుందేమో, దేవుడు నన్ను చల్లగా దీవిస్తాడేమో. నువ్వేమి కదా, అదంత అబద్ధమే. నిన్ను నీవు దేవునికి ఇవ్వనంత వరకు నీ జీవితంలో ఏమి జరగవు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకపోతే, అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే, కానుకగా ఆయన యొక్క సన్నిధిలో ఇవ్వబడకపోతే నువ్వేమిచ్చినా పెద్ద లెక్కలోనికి ఏమీ రావు. ఇది నేర్చుకోవాలి. నీ దగ్గర న్యాయము లేదు, కనికరం లేదు, దీన మనసు లేదు, పైగా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వేలాది నదులంతా విస్తార తైలమా, అయ్యా నొద్దు తీసేయి, పొట్టేళ్ళు తీసేయి, ఎడ్లు తీసేయి, మేకపోతులు తీసేయి, కోడిపుంజులు తీసేయి, అయ్యాన్ని తీసిపడే, కొట్టిపడే. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఏముండాలి? న్యాయము, కనికరము, మూడవదిగా దీన మనసు. ఇవి ఉండాలి. ఇవి లేకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరు వింటారు? అవసరం లేదన్నాడు దేవుడు. కొంతమంది విరగరండి, ఎదుటోడిని విరిచేస్తారు. కొంతమంది నలగరండి, ఎదుటోడిని ఏం చేస్తారు? నలగొడతారు. వీళ్ళు విరగరు, వీళ్ళు నలగరు, వీళ్ళు కరగరు, కానీ ఎదుటోడిని విరగొడతారు, నలగొడతారు, కరగొడతారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎదుటి వారి గురించి గట్టిగా ప్రార్థన చేస్తారంట. అదిగో ఆమెకు మారు మనసు దయచేయనైనా, ఆమెకి దీన మనసు దయచేయనైనా, ఆమెకు మంచి మనసు దయచేయనా. నీకొద్దా? నీకొద్దా? కనికరం వద్దా? న్యాయం వద్దా? దీన మనసు వద్దా? నిజమేనైనా ఆమెకు మారు మనసు లేదా? ఆమెకు మారు మనసు దయచేయి. నిజమేనైనా ఆయనకు మారు మనసు లేదా? ఆయనకు మారు మనసు దయచేయి. ఆయన విరగొట్టునైనా, ఆమెను విరగొట్టునైనా, ఆమె నలగొట్టునైనా, అతన్ని నలగొట్టునైనా నువ్వు నలిగిపోవా, విరిగిపోవా, కరిగిపోవా, బండోడివి, మొండోడివి. మన దగ్గర నుండి దేవునికి కావలసింది ఏంటి? మన దగ్గర నుండి దేవుడు కోరుకునేది ఏంటి? మన దగ్గర దేవునికి ఇష్టమైనది ఏంటి? చాలా విషయాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. దేవునికి కావలసింది ఏంటి? దేవుడు కోరుకునేది ఏంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి? మన దగ్గర నుండి దేవునికి కావలసింది ఏంటి? మన దగ్గర నుండి దేవుడు కోరుకునేది ఏంటి? మన దగ్గర ఉన్నది దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే, మొదటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి మాట ఏమనుంది అక్కడ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన దగ్గర నుండి దేవుడు కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అండి?
ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుండి? దేవునికి కావాల్సింది ఏముంది? దేవుడు కోరేది ఏముంది? దేవునికి ఇష్టమైనది ఏముంది అని అంటే, ఏం కావాలని కోరుకుంటున్నాడంటే దేవుడు మొదటి వచనములో ఉంది, మన శరీరంలోను కోరుచున్నాడు. ఆయన ఏం కోరుకొనుచున్నాడు? మన శరీరంలోను కోరుకొనుచున్నాడు. అక్కడ ఉంది కదా, దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు మనిషి దగ్గర డబ్బు అడగట్లేదు, వెండి అడగట్లేదు, బంగారం అడగట్లేదు, ధనధాన్యాదులు అడగట్లేదు, కానుకలు అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? మొట్టమొదటిగా శరీరములను, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని భక్త మహాశయుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? దేవునికి ప్రీతి పాత్రమైనది ఏంటో తెలుసా? వింటున్నారా? దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? దేవునికి ప్రీతి పాత్రమైనది ఏంటో తెలుసా? దేవునికి మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా అండి? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి, మన దేహములను ఆయనకు సమర్పించుకోవాలి. నీ వెండి కంటే, నీ బంగారము కంటే, నీ కానుకల కంటే, నీ ధనధాన్యాదుల కంటే, మన సంపాదన కంటే, మన విలువైనటువంటి సంపద కంటే కూడా మొట్టమొదటిగా దేవునికి మనం ఏం సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మరి కానుకలు వద్దా, దశంభాగం వద్దా, అర్పణలు వద్దా? అవి తర్వాత సంగతి. దేవుడు వాటిని వద్దనలేదు, కానీ మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని చెప్తున్నాడు ఆయన. మీ శరీరములను నాకు సమర్పించుకోండి, మీ శరీరములను నాకు కావాలి. అదేంటి ప్రభువా, మీకు కావాల్సింది మనసు కదా? అదేంటి ప్రభువా, మీకు కావాల్సింది హృదయము కదా? నా దేహముతో నీకేం పని ఉంటుంది ప్రభువా? అట్లా కుదరదు, అట్లా కుదరదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, తన రక్తము కార్చి సంపాదించాడు మనల్ని. అన్నిటికంటే ముందుగా విశ్వాసి దేవుని బిడ్డ నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క శరీరంలో దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది అనుకుంటారు డబ్బు ఇస్తే సరిపోతుందిలే అనుకుంటారు, చాలామంది అనుకుంటారు కానుకిస్తే సరిపోతుందిలే అనుకుంటారు, చాలామంది దేవుని మందిరంలో పనిచేస్తారు, చాలామంది దేవుని యొక్క ఇంట్లో పనిచేస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, అన్ని పనులు చేస్తారు, కానీ వాళ్ళ యొక్క శరీరంలోని దేవునికి సమర్పించరు. వాళ్ళ యొక్క శరీరంలోని దేవునికి ఇవ్వరు, వాళ్ళ యొక్క శరీరంలోని దేవునికి అప్పగించరు, వాళ్ళ యొక్క శరీరంలోని దేవునికి కానుకగా సమర్పణగా ఇవ్వరు, అర్పణగా ఇవ్వరు. దేవుడు కోరుతున్నాడు, నువ్వు కానుక ఇచ్చావు బాగానే ఉంది, అర్పణ ఇచ్చావు బాగానే ఉంది, నా ఇంట్లో పని చేస్తున్నావు బాగానే ఉంది, పాటలు పాడుతున్నావు బాగానే ఉంది, చురుకుగా కరుకుగా ఉన్నావు బాగానే ఉంది, మరి నీ యొక్క శరీరాన్ని నాకెప్పుడు సమర్పిస్తావు? సజీవ యాగముగా నాకెప్పుడు ఇస్తావు? కొరింథీ సంఘంలో ఒక ప్రమాదకరమైనటువంటి తలంపు ఉందండి. కొరింథీ సంఘంలో ఒక ప్రమాదకరమైనటువంటి తలంపు ఉన్నది. అదేంటంటే, దేవునికి కావాల్సింది హృదయం కదా, దేవునికి కావాల్సింది మనసు కదా, ఈ శరీరంతో ఏ తప్పు చేసినా పర్వాలేదులే అనుకుంటున్నారంట కొరింథీ సంఘం. నో నో నో, అది కాదు, అది చాలా తప్పు, అది చాలా తప్పు, అది రాంగ్. మీ శరీరములు, మన శరీరములను దేవునికి అప్పగిస్తే, మన శరీరములను దేవునికి అర్పిస్తే వాటిని ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడు? దేవాలయాలుగా మారుస్తాడు, మహిమగా మారుస్తాడు, మహిమతో నింపుతాడు ఆ శరీరములను, మహిమ శరీరములుగా వాటిని మారుస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి? అందుకనే దేవుని బిడ్డలు మొట్టమొదటిగా ఏమి సమర్పించాలి దేవునికి? మన శరీరములను సమర్పించాలి. దేవునికి కావలసింది, దేవుడు కోరుకునేది, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి? మన శరీరములు దేవునికి అవసరమై ఉన్నది. కొరింథీ సంఘంలో ఒక తప్పుడు అభిప్రాయం అనేది ఉంది. దేవుని ఆరాధిస్తున్నాం కదా, దేవుని స్తుతిస్తున్నాం కదా, శరీరంతో తప్పు చేయొచ్చు కదా అనే ఒక భావన కొరింథీ సంఘంలో ఉంటే, ఒక మాట అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి.
కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన శరీరములను దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆలయాలుగా మారుస్తున్నాడంట, మందిరాలుగా మారుస్తున్నాడంట, మహిమగా మారుస్తున్నాడంట, దేవుడు నివసించే ఇంటిగా మారుస్తున్నాడంట. అందుకేనేనండి మన శరీరములతో ఇంకొక మాట ఉంది చూడండి, ఇంకొక మాట ఉంది. 6వ అధ్యాయం చూడండి, 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమండి? దేహాలు, మన దేహాలు, ఈ మంటి దేహాలను దేవుడు కోరుకుంటున్నాడు, కావాలంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం ఎవరి వల్ల వచ్చిందండి? ఎవరు చేశారు ఈ దేహాన్ని? ఎవరు నిర్మించారు? దేవుడే నిర్మించాడు, దేవుడే చేశాడు, దేవుడే సృష్టించాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఓ కొరింథీ సంగమా, మీ దేహాలు దేవుని ఆలయాలు, మహిమ మందిరాలు, మహిమ నిండిన ఆలయాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండే మందిరాలు. దేవాతి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు నివసించే ఆలయాలు, మందిరాలు అవి. వాటితో దేవుని ఏం చేయండి? మహింపరచండి. ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ తిప్పకూడదు. ఈ శరీరాన్ని ఎలా పడితే అలా ఉంచుకోకూడదు. ఎవరున్నారు ఇక్కడ? దేవుడున్నాడు. దేవుని ఆలయం ఇది, దేవుని మహిమ మందిరం ఇది. డబ్బులు ఇస్తే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, దశంభాగం ఇస్తే సరిపోదు, అర్పణలు ఇస్తే సరిపోదు, ధనధాన్యాదులు ఇస్తే సరిపోదు. కానీ మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి మనం ఏం చెల్లించాలి? అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి. ఎలా సమర్పించి? సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం, దేవునికి అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్ళకూడదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్త. ఈ శరీరములో, ఈ హృదయం అనే సింహాసనం మీద దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకే నువ్వెక్కడుండాలో ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు. ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి దానవై వాడవై ఉన్నావు. ఎందుకోసమనండి? ఇది దేవుని ఆలయం కదా, దేవుని యొక్క మందిరము కదా, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నిలయం కదా. ఇది మన యొక్క శరీరములు విలువైనవి. జాగ్రత్త. అది దేవునికి సంబంధించినవి, దేవుడిచ్చినవి, దేవునికి సంబంధించినవి, దేవుడే నిర్మించినవి ఆ శరీరాలు. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇది ప్రత్యేకంగా ఉండాలి. శరీరం పరిశుద్ధంగా ఉండాలి. శరీరం దేవునికి అర్పణగా ఉండాలి. శరీరం దేవునికి కానుకగా ఉండాలి. శరీరం, ఈ దేహం మనది కాదు, దేవుడిచ్చింది కాబట్టి దేవునికి ఇచ్చేయాలి, దేవునికి సమర్పించాలి, దేవునికి అర్పించాలి. పాప జీవితానికి, పాపిష్టి జీవితానికి, పాడు జీవితానికి గతించిన కాలమే సరిపోయింది ఈ శరీరానికి. కానీ ఈ యొక్క శరీరం దేవునికి సమర్పించినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నివసిస్తాడు, మహిమగా మారుస్తాడు, గొప్పగా మారుస్తాడు, ఆలయముగా మారుస్తాడు. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి కావలసింది, దేవుడు కోరేది, దేవునికి ఇష్టమైనది ఏంటి? మొట్టమొదటిగా మన యొక్క శరీరాలు. మీ దేహముతో దేవుని మహిమపరచడు కొరింథీ సంఘస్థులారా.
ఈనాడు మనమైనా ఆనాడు వాళ్ళైనా ఎప్పటికైనా ఏనాటికైనా ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క శరీరములు దేవునివి. మన శరీరాలు దేవునివి, దేవునికి సంబంధించినవి. దేవునికి అర్పించామా? దేవునికి సమర్పించాలి, దేవునికి అప్పగించాలి, దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఏమైనా ఇస్తారు కానీ, దేవుని కోసం ఏమైనా చేస్తారు కానీ శరీరాలు మాత్రం దేవునికి అప్పగించరండి. ఇంకా టైం ఉందిలేండి అంటాడు. ఇంకా టైం ఉందిలేండి, ఇంకొద్దిగా సమయం ఉందిలే, ఇప్పుడే కాదులే, ఇంకా కొంచెం సమయం ఉందిలే, కొద్దిగా టైం ఉందిలే, ఇంక అనుకున్నవి జరగలేదులే, ఇంకెప్పుడు జరుగుతాయి? నీ బతికొండగా జరగవు. నువ్వు అనుకున్నవి నీ బతికొండగా జరగవు. నీ కట్టె కాలిపోయినా అది జరగదు. కొన్నిసార్లు మనము దేవునికి అప్పగించుకోవడానికి, అర్పించుకోవడానికి టయాలు పెడతాం. వాయిదాలు. జాగ్రత్త. మీ దేహం మీది కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు మీరు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజ మీరు. దేవుని కోసం, దేవుని కొరకు మీరేం చేయాలంటే మీ యొక్క శరీరంలోను దేవునికి అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. అయ్యా, ఈ శరీరం నీదినైనా నా జేబులో ఉన్నది మాత్రమే దేవుడిది కాదు, నా చేతిలో ఉన్న రూపాయి మాత్రమే దేవుడిది కాదు, నేను దేవుని వాడను. అయ్యా, ఈ శరీరం నీది, ఈ శరీరంతో నిన్ను మహిమపరుస్తాను, ఈ శరీరముతో నిన్ను ఆరాధిస్తాను, ఈ శరీరముతో నీకు మహిమకరంగా ఉంటాను, ఈ శరీరముతో నీకు సాక్షిగా జీవిస్తాను ప్రభు అని మన యొక్క శరీరములను మొట్టమొదటిగా దేవునికి మనము అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం, సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలామంది డబ్బు ఇస్తే సరిపోతుంది కదా, కానుకిస్తే సరిపోతుంది కదా, ఏదన్నా అర్పణ ఇస్తే పంపిస్తే సరిపోతుంది కదా, నాతో పని ఏముంది? నీతోనే పని ఉంది, నీ కానుకతో కాదు. నువ్వు ఇచ్చేదాంతో పనిలా దేవునికి, నీతోనే పని ఉంది, నీతోనే కార్యం చేస్తాడు దేవుడు, నీలోనే అద్భుతం చేస్తాడు దేవుడు. నీకు నువ్వు అప్పగించుకోవెందుకు? చాలామందికి భయం. ఎందుకోసం అప్పగించుకోడు, ఎందుకోసం నర్పించుకోడు, ఎందుకు అలా తిరుగుతాడు, బయట తిరుగుతాడు, దేవునికి అప్పగించుకోడు, దేవుడికి అర్పించుకోడు. మళ్ళీ దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే ప్రేమే, మరి దేవునికి ఎందుకు ఇచ్చుకోవు, దేవునికి ఎందుకు సమర్పించుకోవు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా అండి? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చాడు? ఆయన మానవ రూపంలో వచ్చాడు, శరీరముతో వచ్చాడు, శరీర రూపంతో వచ్చాడు, మానవ రూపంతో వచ్చాడు. అదే అంటున్నాడు, నాకు ఒక శరీరమును ఏం చేసావు? నువ్వు అమర్చావు, నాకు ఒక శరీరమును అమర్చావు. నువ్వు బలి కోరలేదు, అర్పణ కోరలేదు, పూర్ణ హోమములు కోరలేదు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. కాబట్టి నీకు ఇష్టమైంది ఏంటో నాకు తెలుసు నాయన. తండ్రి, పరలోకమందున్నటువంటి నా ప్రభువా, నా దేవా, నా తండ్రి, నీకు ఇష్టమైంది ఏంటో నాకు తెలుసు నాయన. అదేంటంటే నా శరీరమును నీకు ఇచ్చివేయడం. కలువరి సిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరాన్ని ఏం చేశాడండి? 10వ వచనం చూడండి, 10వ వచనం 10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి ఏం చేయబడింది? అర్పించబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రికి తన యొక్క శరీరాన్ని అప్పగించాడు, అర్పించాడు, సమర్పించాడు. ఇప్పుడు మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాం? రోమా 12:1 ప్రకారముగా సజీవ యాగముగా మన యొక్క శరీరములను ఆయనకు సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. చూసారా?
మన దేహాలు ఎలాంటివో, మన దేహాలు ఎలా ఉంచుకోవాలి? ఇందాకేమనుకున్నాం? మన దేహాలను మహిమగా మార్చాడు, ఆలయాలుగా మార్చాడు, మందిరాలుగా మార్చాడు, విలువైనవిగా మార్చాడు, పరిశుద్ధాత్మకు నిలయముగా, దేవునికి నిలయముగా మార్చాడు. ఆ దేహముతో దేవుని మహింపరచవలసినటువంటి వారమై ఉన్నాం, దేవుని యొక్క సాక్షిగా ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎందుకోసమో తెలుసా అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరమును తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించాడు, అర్పించాడు. కలువరి సిలువలో ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధపరచబడ్డాం. ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దేహాన్ని దేవునికి, తండ్రికి అప్పగించాడు. మరి నీ సంగతి ఏంటి? నీ శరీరాన్ని దేవునికి అప్పగించవా? దేవునికి అర్పించవా? కొంతమంది శరీరాల్లో ఏవేవో ముద్రలు కనిపిస్తూ ఉంటాయి, పాడైన ముద్రలన్నీ. ముద్రలు ఉన్నాయా? ముద్రలు ఉంటాయి. కొంతమంది ముద్రలు కనపడకుండా ఉంటాయి. నాకు కనపడకపోవచ్చు, నీలో ఉన్న దేవుడికి కనపడవా? మన దేవుడికి కనపడవా? పాడైనటువంటి ముద్రలన్నీ, పాడైపోయినటువంటి ఆ ముద్రలన్నీ కూడా, లోక సంబంధమైనటువంటి చిహ్నాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీ దేహముతో దేవుని మహింపరచండి, మీ శరీరములను దేవునికి అప్పగించుకోండి. ఎందుకోసమో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దేహముతో దేవుని మహింపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కలువరి సిలువలో ఏం చేశాడు ఆయన? తన యొక్క దేహాన్ని అప్పగించుడు చేత, అర్పించుడు చేత మనం ఏం చేయబడ్డాము? 10వ వచనంలో పరిశుద్ధపరచబడ్డాం. కావున దేవుని బిడ్డలారా, మన సబ్జెక్ట్ ఏంటి? దేవునికి కావాల్సింది ఏంటి? దేవుడు కోరేదేంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే, మొదటి పాయింట్ మనం చూస్తున్నాం. ఏంటి దేవుడు కోరుకునేది? ఏంటి దేవునికి కావలసింది? ఏంటి దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనమున్నాం, మన శరీరములను ఆయన కోరుతున్నాడు. మన శరీరం దేవునికి ఇష్టమైనది. దేవుడు దాన్ని మహిమగా మారుస్తాడు, మందిరంగా మారుస్తాడు, ఆలయంగా మారుస్తాడు, గొప్పగా విలువైనటువంటి ప్రదేశముగా, స్థానముగా ఆయన దాన్ని మారుస్తాడు మహిమగా. ఈ మంటి ఘట్టములలో మహిమైశ్వర్యమును పోశాడు ఆయన. మహిమనుంచాడు, మహిమతో నింపాడు. మహిమ కలిగినటువంటి దేవుడు మన హృదయంలో, మన మనసులో, మన శరీరములలో ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సంగమా, మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, మన యొక్క శరీరములను దేవునికి ఏం చేయాలి? అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. అది మొదటి సంగతి. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 45, 10, 11 వచనాలు. కీర్తనల గ్రంథం 45, 10, 11 వచనాలు చూడండి, చదవండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. రెండవదిగా ఏం కోరుతున్నాడు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. రెండవది, దేవుడేం కోరుతున్నాడు మన దగ్గర? సౌందర్యమును కోరుతున్నాడు ఆయన. ఏం కోరుతున్నాడు ఆయన? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యమును కోరినవాడు. ఈ 45వ కీర్తన మొత్తం కనుక ధ్యానం చేస్తే, వధువు వరుడు కనిపిస్తారు, రాజు కనిపిస్తున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. అక్కడ వధువు అనంటే సంఘానికి సరిపోల్చబడింది, వధువు సంఘముగా పిలువబడింది. దేవుడు రక్షించుకున్నటువంటి స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడింది, ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడింది, సంఘాల గురించి చెప్పబడింది. మన రాజు ఎవరో తెలుసా? మన వరుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి. మరి మనం చేయవలసిందేంటి? 10వ వచనములో, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, వధువైన సంగమా,
నీ శ్రద్ధ, తర్వాత నీ ఆసక్తి, నీ భక్తి, నీ విశ్వాసం నీ స్వజనుల మీద కాదు ఉండాల్సింది, నీ స్వంత వారి మీద కాదు ఉండాల్సింది, నీ స్వదేశం మీద కాదు ఉండాల్సింది. ఎవరి మీద ఉండాలి? నీ వరుడైన, నీ రాజైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద నీ దృష్టి ఉండాలి. నీ మనసు అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు ఉండాల్సింది. నువ్వు వధువు కదా, వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద నీ దృష్టి ఉండాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద నీ ఆశ ఉండాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద నీ ఆశ, కాంక్ష, ఆకాంక్షలు ఆయన మీద పెట్టుకో, ఆయన మీద పెంచుకో. కానీ ఇటు అటు చూడొద్దు. అక్కడ లిస్ట్ ఉంది చూసారా? నీ స్వజనం మీద కానీ, నీ తండ్రి ఇంటి వారి మీద కానీ, నీ స్వంత వారి మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ, నీ స్వదేశం మీద కానీ ఉండకూడదు. ఎవరి మీద ఉండాలి నీ చూపు, నీ దృష్టి, నీ ఆశ, నీ ఆకాంక్ష? ఎవరి మీద ఉండాలి? నీ వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు, నీ రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద నీ మనసు ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడు? రెండవదిగా మన దగ్గర నుండి సౌందర్యమును కోరుతున్నాడు. ఆయనకు అప్పగించుకొని బతకాలి. వధువు సంఘము వరుడైనటువంటి క్రీస్తుకు, రాజు అయినటువంటి క్రీస్తుకు అప్పగించుకొని, అర్పించుకొని బ్రతకాలి. అవునా కాదా? వివాహమైన తర్వాత కూతురుతో అనే మాటలు ఏంటో తెలుసా అండి? అమ్మ, అదే నీ ఇల్లు, అదే నీ కుటుంబం, నీ జీవితం అక్కడే, కానీ ఇక్కడ కాదు. నువ్వు ఉండాల్సింది అక్కడే, నువ్వు చేయాల్సింది అక్కడే. ఎప్పుడు దాకా? అదేంటండి, ఎవరు చెప్పిన? ఎప్పుడు దాకా ఉండాలి అట్లా? జీవితాంతం నువ్వు చనిపోయేంత వరకు, చివరి శ్వాస వరకు కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యం అందును, అనారోగ్యం అందును నిన్ను విడవక హత్తుకొని ఉందునని పెద్దల ఎదుటను, దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పరిశుద్ధుల ఎదుటను నేనేం చేస్తున్నా? నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడువక హత్తుకొని ఉందునని ఈ రీతిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని. ఇప్పుడు ఈ 45వ కీర్తన వధువు, వరుడు. వధువు అంటే సంఘం, వరుడు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ వధువు చేయాల్సిన పని ఏంటో తెలుసానండి? వధువు యొక్క శ్రద్ధ, వధువు యొక్క ఆసక్తి, వధువు యొక్క భక్తి, వధువు యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద మాత్రమే ఉంచాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మాత్రమే ఉంచాలి. కానీ లోకం మీద ఉంచుతావెందుకు? బంధువుల మీద ఉంచుతావెందుకు? స్నేహితుల మీద ఉంచుతావెందుకు? అవునా కాదా? చాలామంది ఈ రోజున వారి యొక్క దృష్టి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద, రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద వారి యొక్క దృష్టి లేదండి. వారి యొక్క దృష్టి చాలాసార్లు ఎక్కడుందో తెలుసా? ఈ లోకం మీద ఉంది, లోకంలో ఉన్న వాటి మీద ఉంది. అందుకనే కదా బంధాలు తెగిపోతున్నాయి, అందుకనే కదా బంధాలు కూలిపోతున్నాయి, అందుకనే కదా బంధాలు ఏమైపోతున్నాయి? కూలిపోయి, పగిలిపోయి, నామరూపాలు లేక అయిపోతున్నాయి. అందుకనే కదా ఓ సంగమా, ఓ దేవుని బిడ్డలారా, నీ దృష్టి, నీ యొక్క భక్తి, నీ యొక్క ఆసక్తి, నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క విశ్వాసం నీ వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఉంచు. ఆయన నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఆయన నీ సౌందర్యమును కోరేవాడు. మొట్టమొదటిగా ఏం కోరాడు మన దగ్గర నుండి? శరీరములను కోరాడు. రెండవదిగా సౌందర్యమును కోరుతున్నాడు. విధేయత అనే సౌందర్యం ఉందా? కనికరం అనే సౌందర్యం ఉందా? ప్రేమ అనే సౌందర్యం ఉందా? ఎంతసేపటికి వరుడి మీద దృష్టి ఉంచరు, రాజు మీద దృష్టి ఉంచరు. లోకం మీద, స్వదేశం మీద, స్వంత వాళ్ళ మీద, స్వజనుల మీద వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు గంతే. నీకు ఒక కుటుంబం ఉందే, నీకు ఒక సంఘం ఉందే, నీకు ఒక వరుడు ఉన్నాడే, నీకు ఒక రాజు ఉన్నాడే, ఆ సంగతి మర్చిపోయి చాలాసార్లు ఏమైపోతాడంటే విశ్వాసి దేవుని సన్నిధి కంటే కూడా, వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి కంటే కూడా తన పనులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు, తన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు, తన వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు, తన వారికి ఎక్కువ గౌరవం ఇస్తాడు, తన వారికి ఎక్కువ ఘనతనిస్తాడు. అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఉండాల్సింది ఎవరితో? జీవితాంతం దేవునితో కదా. దేవునితో ఉండాలి కదా, దేవునితో జీవించాలి కదా. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు.
లోకం వైపు కాదు నీ దృష్టి పెట్టాల్సింది, వరుడైన క్రీస్తు మీద నీ దృష్టి పెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అనే మాట హెబ్రీ 12:1-2 రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సంగమా, దేవుడు మన దగ్గర కోరే రెండవది ఏంటది? సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం. శరీర సౌందర్యాన్ని గురించి మాట్లాడట్లేదు ఆయన. నీ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు, నీ సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ కనికరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీ యొక్క మంచి సుగుణాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆ సౌందర్యము దేవునికి కావాలి. చాలామంది శరీర సౌందర్యాన్ని చూసి ముందుకెళ్ళిపోయి 3 ముళ్ళేసి 3 చెరువులు నీళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు. దేన్ని చూసిపోయి? శరీర సౌందర్యాన్ని చూసిపోయి మురిసిపోయి 3 ముళ్ళేసి 3 చెరువుల నీళ్లు తాగుతా నేను ఎంత పొరపడ్డానో, నేనెంత తప్పు చేశానో, నీ అందాన్ని చూసి మోసపోయాను. అంటే అందంగా ఉంటుంది తప్పు కాదు, సౌందర్యం తప్పు కాదు. దేని గురించి ఆలోచించకుండా అందాన్ని చూసి మురిసిపోయి, మెరిసిపోతుందని మురిసిపోయి మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు ఈ వరుడు దేని కోరుతున్నాడు? నీ శరీర సౌందర్యాన్ని కాదు సుమా, నీ ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు ఆయన. కాబట్టి మన సౌందర్యం ఎలా ఉంది? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? కనికరం ఉందా? ప్రేమ ఉందా? జాలి ఉందా? దయ ఉందా? ఇవన్నీ కూడా వస్తి కంటే కూడా ఎస్తేరు కృప పొందిందంట. ఎందుకోసమని? వస్తి మెడవంచంది, వస్తి కోపిష్టి, వస్తి విధేయత లేనిది, వస్తి కనికరము లేనిది, వస్తికి గౌరవం అంటే ఏంటో తెలియదు. కానీ ఎస్తేరును చూచినప్పుడు రాజుగారికి ఏం పుట్టిందంట? ఆయనకి దయ పుట్టిందంట, దయ. కాబట్టి దేవుని సంగమా, రెండవదిగా దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే మన సౌందర్యమును కోరుతున్నాడు. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8. 6వ అధ్యాయం 6-8. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, 1000 కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అయ్యా నిన్ను? ఏమడుగుతున్నాడమ్మా నిన్ను? ఏమడిగాడంటే అక్కడ 6వ వచనం చూడండి. దహన బలులు అడిగాడా? 7 దూడలను అడిగాడా? 1000 కొలది పొట్టేళ్లను అడిగాడా? వేలాది నదులంత విస్తారమైన తైలమును అడిగాడా? నిజంగా అవి ఆయనకు సంతోషం కలుగజేస్తాయా? జ్యేష్ఠ పుత్రునిస్తే, నా పాప పరిహారమునకై గర్భఫలం ఇస్తే సరిపోతుందా? ఏమడుగుతున్నాడు నీ దగ్గర? ఏమి కోరుకుంటున్నాడు నీ దగ్గర? 9వ వచనంలో ఉంది. ఏమి కోరుకుంటున్నాడంట? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 3వదిగా దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటో తెలుసా? ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా, సంగమా? న్యాయము, కనికరము, దీన మనస్సు. ఏం కోరుకొనిచున్నాడు మన దగ్గర? న్యాయము, కనికరము, దీన మనస్సు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఎంతకంటే మించి నిన్నేమడిగాడు? ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఏం కావాలని తీసుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర? అక్కడ మనం చూస్తే 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి. 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి. ఐగుప్తు దేశం నుండి వాళ్ళు కనాను దేశానికి వచ్చేంత వరకు దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఉన్నాయి. వాటిని మరిచారు ఇశ్రాయేలీయులు, వాటిని విడిచిపెట్టారు ఇశ్రాయేలీయులు. దేవునికి కృతజ్ఞతగా ఉండాలి కదండి.
ప్రేమ ఉండాలి కదా, కొద్దిగా జీవితం అన్నప్పుడు కనికరం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా, ధర్మం ఉండాలి కదా, దేన మనసు ఉండాలి కదా. ఇవేమీ లేవంట. మరి పైన 6:1-5 వచనాల్లో మేళ్ళని అనుభవించావే, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ పొందుకున్నావే, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ అనుభవించావే, ఆస్వాదించావే. మరి న్యాయమేది, కనికరమేది, దీన మనసేది, ఏమైంది నీ జీవితానికి? ఆ కోపం ఏంటి, ఆ పగ ఏంటి, ఆ ద్వేషం ఏంటి? కృతజ్ఞత ఏది? దేవుడు చేసే మేళ్ళు, దేవుడు చేసిన మేళ్ళు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి ఆస్వాదించి ఏం చేసావు? నువ్వు దేవుణ్ణే విడిచిపెడతావా? దేవుణ్ణే మర్చిపోతావా? మూడింటిని మర్చిపోయాడంట మనుషుడు. ఏం మర్చిపోయాడు? అక్కడే ఉందమ్మా 8వ వచనంలో. న్యాయము మర్చిపోయాడంట, కనికరాన్ని ప్రేమించడం మర్చిపోయాడంట, దీన మనసు కలిగి ప్రవర్తించడం కూడా మర్చిపోయాడంట. పైగా అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నీకేం ఇస్తే సరిపోతుంది, ఏం తెస్తే సరిపోతుంది, ఎంత తెస్తే సరిపోతుందని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మూడవదిగా మన దగ్గర ఏం కోరుతున్నాడు? న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనసు కలిగి ప్రవర్తించడం. ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఇది కూడా కష్టమైపోయిందా? ఇది కూడా కష్టమైపోయిందా? ఇది కూడా నీకు ఇబ్బంది అయిపోయిందా? న్యాయంగా ఉండలేకపోతున్నావా? ఎలాగండి పాస్టర్ గారండి, అబద్ధం ఆడకపోతే ఎలా బతుకుతామండి? 2 రూపాయల డబ్బులు ఎలా వస్తాయండి? వ్యాపారంలో అబద్ధం ఆడాలా, బిజినెస్లో అబద్ధం ఆడాలా? అబద్ధం ఆడకపోతే, నిజాలు మాట్లాడితే 2 డబ్బులు ఎలా వస్తాయండి? మేము ఎలా సుఖపడతామండి? పిల్లల ఫీజులు ఎలా కడతామండి? మాకు 2 మెతుకులు నోట్లకి ఎట్లా వెళ్తాయండి? అబద్ధం ఆడాలి కదండి. అబద్ధం ఆడకపోతే చచ్చిపోతావా? లాభం రాకపోతే చచ్చిపోతాడా? లాభం రాకపోతే ఊపిరి ఆడదా నీకు? గాలి అందదా ముక్కులకి? శ్వాస ఆడదా? ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకోవటం రావట్లేదు కానీ, కనికరాన్ని ప్రేమించడం రావట్లేదు కానీ, దయ లేదు కానీ, ప్రేమ లేదు కానీ, కనికరము లేదు కానీ, తర్వాత దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తన లేదు కానీ, దేవుని మీద ఎదురు తిరగడం నేర్చుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చుకున్నాడు, గట్టిగా దేవుని మీదనే తగాదాగు దిగిపోయాడు మనుషుడు. కానీ దేవుడి నీ దగ్గర కోరేదేంటి? ఏం కోరుతున్నాడు? మూడవదిగా న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనసు కలిగి దేవుని ఎదురు ప్రవర్తి. ఇంతే కదయ్యా నేను దేవుడు అడుగుతున్నాడు. ఇంకేం కావాలా? నీ బంగారం కావాలా? నీ వెండి కావాలా? నీ కానుకలు కావాలా? నీ దశంభాగము కావాలా? నీ ఇల్లు కావాలా? నీ ఇళ్ల స్థలాలు కావాలా? ఏం కావాలి నీ దగ్గర నుండి? నీ దగ్గర నుండి నాకేమీ వద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి పాయింట్లో మన శరీరము కనుక ఆయనకు సమర్పిస్తే అన్నీ ఆయనకే. మన కళ్ళు, మన నోరు అంటే మన నాలుక, మన చెవులు, ఇవన్నీ కూడా దేవునికి అప్పగించేసేయాలి. అందుకే మన శరీరాన్ని మొట్టమొదటిగా ఆయనకు అప్పగించిన తర్వాత, అర్పించిన తర్వాత ప్రతీది కూడా ఆయనదైపోతుంది, మనదేమీ ఉండదు అక్కడ. రెండవదిగా ఏమి నేర్చుకున్నాం? మన సౌందర్యమును కోరుతున్నాడు ఆయన. మన దృశ్యం ఉంచాల్సింది, మన మనసు ఉంచాల్సింది, మనం ఉండాల్సింది ఎక్కడ? మన శ్రద్ధ చూపాల్సింది, మనం ఆసక్తి చూపాల్సింది, మన భక్తి చూపాల్సింది, మన యొక్క విశ్వాసం చూపాల్సింది ఎవరి మీద? వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద, రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద. అంతేకాని స్వజనుల మీద కాదు, స్వంత వారి మీద కాదు, స్వదేశం మీద అంతకంటే కాదు. రూతమ్మ అన్నీ వదిలిపెట్టే వచ్చింది. ఆ రోజు అన్నీ వదిలిపెట్టే బెత్లెహేమునకు వచ్చేసింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటే నేను మృతి పొందుతానని వెంటపడి వచ్చేసింది అమ్మాయి. దేవుడు తనను గొప్పగా దీవించాడు. అది సౌందర్యం అంటే, అది సౌందర్యం. మూడవదిగా దేవుడు కోరేది ఏంటి మన దగ్గర నుండి? న్యాయము, కనికరము, దీన మనస్సు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారు, దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు మర్చిపోయారు.
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారు. కృతజ్ఞత లేని వాళ్ళుగా అడ్డంగా మాట్లాడుతున్నారు. పైగా వారి జీవితాల్లో న్యాయమో కనికరమో తర్వాత దీన మనసు అనేది లేవండి వారి యొక్క జీవితంలో. ఇంకెలా బతుకుతాం దేవునికి సన్నిధిలో? దేవునికి ఇష్టంగా బ్రతుకుతామా? మనిషి అనుకుంటున్నాడండి ఈ రోజున దేవునికి ఏదైనా ఇస్తే దేవుని కన్ను నా మీద పడుతుందేమో, దేవుని అనుగ్రహం నా మీద ఉంటుందేమో, దేవుడు నన్ను ఒక చూపు చూస్తాడేమో. ఏమిస్తే? ఏదైనా అర్పిస్తేనో, ఒక మేకపోతునిస్తేనో, ఒక గొర్రెపోతునిస్తేనో, ఒక కోడిపుంజునిస్తేనో, లేకపోతే ఏదైనా ఇస్తేనో దేవుని చూపు నా మీద చల్లగా ఉంటుందేమో, దేవుడు నన్ను చల్లగా దీవిస్తాడేమో. నువ్వేమి కదా, అదంత అబద్ధమే. నిన్ను నీవు దేవునికి ఇవ్వనంత వరకు నీ జీవితంలో ఏమి జరగవు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకపోతే, అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే, కానుకగా ఆయన యొక్క సన్నిధిలో ఇవ్వబడకపోతే నువ్వేమిచ్చినా పెద్ద లెక్కలోనికి ఏమీ రావు. ఇది నేర్చుకోవాలి. నీ దగ్గర న్యాయం లేదు, కనికరం లేదు, దీన మనసు లేదు. పైగా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వేలాది నదులంతా విస్తార తైలమా, అయ్యా నొద్దు తీసేయి, పొట్టేళ్ళు తీసేయి, ఎడ్లు తీసేయి, మేకపోతులు తీసేయి, కోడిపుంజులు తీసేయి, అయ్యాన్ని తీసిపడే, కొట్టిపడే. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఏముండాలి? న్యాయము, కనికరము, మూడవదిగా దీన మనసు. ఇవి ఉండాలి. ఇవి లేకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరు వింటారు? అవసరం లేదన్నాడు దేవుడు. అది మూడవ సంగతి. నాలుగోది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవునికి ఇష్టమైనది నాలుగోది. 51వ కీర్తన 16, 17 వచనాలు. 51వ కీర్తన 16, 17 వచనాలు చదవండి. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు కోరే నాలుగోది ఏంటండి? మన విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా ఏం కోరాడు ఆయన? ఏం కోరుతున్నాడు? మన శరీరంలో కోరుతున్నాడు. రెండవదిగా మన సౌందర్యమును కోరుతున్నాడు. మూడవదిగా న్యాయము, కనికరము, దీన మనసు కోరుతున్నాడు. నాలుగవది మన విరిగిన మనస్సు, నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటాడు 16వ వచనంలో, నువ్వు బలిని కోరట్లేదు నైనా, దహన బలి నీకు ఇష్టమైనది కాదు నైనా, నువ్వు ఏమి కావాలని కోవట్లేదు నైనా. ఏం కావాలనుకుంటున్నావు నువ్వు నా దగ్గర నుండి? భక్తుడు అంటాడు, ఒకవేళ నువ్వు బలిని కోరితే, అర్పణలు కోరితే, దహన బలులు కోరితే 1, 2 అసలు లెక్కలేని వరిపించేస్తాను ప్రభు అంటున్నాడు భక్తుడు దావీదు గారు. దేవునికి ఎంత దావీదు గారు తక్కువ ఏంటండి? దేవుడు వానలే కానీ, కావాలనలే కానీ ఏదైనా చేస్తాడు ఆయన. కానీ దేవుడు వాటి ఎంత నాకు ఇష్టం లేదన్నాడు. ఆ దహన బలులు, ఆ బలులు, అర్పణలు నాకు ఇష్టం లేదు దావీదు అన్నాడు. ఏం కావాలన్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. తర్వాత రెండో మాట ఉంది, నలిగిన హృదయం. విరిగిన మనస్సు, నలిగిన హృదయం. దేవునికి ఇష్టంగా ఎలా బ్రతుకుతామండి? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు త్రోసివేయడండి. పశ్చాత్తాప పడేవాడిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడండి. విరిగి నలిగిన మనసుతో జీవించే వాళ్ళని దేవుడు త్రోసివేయడండి, గెంటి వేయడండి. విరిగి నలిగిన మనసుకు నువ్వు వచ్చావంటే నువ్వు గొప్పోడివే, నువ్వు గొప్పదానివే. విరిగి నలిగిన మనసుతోనే ఉన్నావంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టమైనది, దేవుడు ఇష్టపడే నాలుగోది ఏంటంటే విరిగి నలిగిన మనసు. విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. ఇవి ఉన్నాయా? ఆరాధనలో కంపల్సరీగా ఇవి ఉండాలి. విరిగిన మనస్సు, నలిగిన హృదయం. ఇవి లేకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? ఇవి లేకపోతే నా ఆరాధనకి ఎవరికి కావాలి? నా ప్రార్థన ఎవరికి కావాలి? నా అర్పణలు ఎవరికి కావాలి? నా కానుకలు ఎవరికి కావాలి? నా దశమ భాగాలు ఎవరికి కావాలి? అవసరమే లేదు. నీలో విరిగిన మనసు లేదు కానీ, నలిగిన హృదయం లేదు కానీ, నీ దహన బలులు నాకెందుకు, నీ అర్పణలు నాకెందుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు, అంగీకరిస్తాడు, మనల్ని ఇష్టపడతాడు. మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, గర్వాన్ని ఏం చేయాలో, పాపాన్ని విడిచి దేవుని కృపను కోరుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉంటాం.
మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, గర్వాన్ని విడిచేయాలి. విరిగి నలిగిన హృదయం. కొంతమంది విరగరండి, ఎదుటోడిని విరిచేస్తారు. కొంతమంది నలగరండి, ఎదుటోడిని ఏం చేస్తారు? నలగొడతారు. వీళ్ళు విరగరు, వీళ్ళు నలగరు, వీళ్ళు కరగరు. కానీ ఎదుటోడిని విరగొడతారు, నలగొడతారు, కరగొడతారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎదుటి వారి గురించి గట్టిగా ప్రార్థన చేస్తారంట. అదిగో ఆమెకు మారు మనసు దయచేయనైనా, ఆమెకి దీన మనసు దయచేయనైనా, ఆమెకు మంచి మనసు దయచేయనా. నీకొద్దా కనికరం వద్దా? న్యాయం వద్దా? దీన మనసు వద్దా? నిజమేనైనా ఆమెకు మారు మనసు లేదా? ఆమెకు మారు మనసు దయచేయి. నిజమేనైనా ఆయనకు మారు మనసు లేదా? ఆయనకు మారు మనసు దయచేయి. ఆయన విరగొట్టునైనా, ఆమెను విరగొట్టునైనా, ఆమె నలగొట్టునైనా, అతన్ని నలగొట్టునైనా, నువ్వు నలిగిపోవా, విరిగిపోవా, కరిగిపోవా, బండోడివి, మొండోడివి. దేవునికి కావాల్సిందేంటి? విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవునికి కావాలి. ఇవి ఉండవు. అందుకే నేను ఇందాక అన్నారు, ఎదుటోడిని విరగొడతాం, ఎదుటోడిని నలగొడతాము. కానీ మనం నలగమెందుకు, మనం విరగమెందుకు? దేవుడు మాట్లాడుతుంటే, వాక్యం మాట్లాడుతుంటే, దేవుడు మాట్లాడుతుంటే కొన్నిసార్లు మన హృదయాలు హెజ్కేల్ గ్రంథంలో అన్నట్లుగా ఎలాంటి హృదయాలు ఇవి? కఠిన హృదయాలు, బండ హృదయాలు, మొండి హృదయాలు. కరగో, విరగో, నలగో. దేవుడు కోరుతున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వది దేవుడు ఇష్టపడేది మన దగ్గర విరిగిన మనస్సు, నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. మన హృదయం ఎలా ఉందండి? మెత్తగా ఉందా? మెత్తగా ఉందా హృదయం? మెత్తడిదేనా? నలిగిన హృదయమేనా? విరిగిన మనస్సేనా? దేవునికి మహిమ తెచ్చేదేనా? కొంతమంది ఎన్నిసార్లు క్షమించండి ప్లీజ్, తప్పు అయిపోయింది అనగానే క్షమించడు. ఎంత ప్రాధాయపడ్డా సరేలే క్షమించలే, సరేనా, ఓకే అనరు వీళ్ళు. నోరు రాదు. ఎమ్మడి పడినా క్షమించండి అయ్యా, అక్క, తమ్ముడు, అన్న క్షమించన్నా, అక్క క్షమించక్క, అన్న క్షమించయ్యా, అన్న నన్ను క్షమించన్నా, పొరపాటు అయిపోయిందన్న. కొన్ని సంవత్సరాల నుంచి అమ్మడబడుతున్నా ఈ సంవత్సరానికి మనకు మెత్తని మనసు రాలేదు. ఈ మనసు ఉంటే అంత, పోతే అంత. అంతే కదా. యేసు ప్రభువారు ఎంత ఘోర పాపినైనా మనల్ని ఏం చేశాడు? ప్రభువారు నేను పాపినంటే దేవుడు క్షమించలేదా? ప్రభా నేను ద్రోహినంటే దేవుడు క్షమించలేదా? దావీదు తప్పు చేసి ప్రభా నన్ను క్షమించి తప్పు చేశాను ఆయన, ఇక నుండి చేయనంటే దేవుడు క్షమించలేదా? బైబిల్ గ్రంథంలో తన దగ్గరకు వచ్చిన ప్రతి పాపిని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు, క్షమించాడు, కనికరించాడు, కృప చూపించాడు. కానీ మనం మాత్రం క్షమించు. ఇందాక అన్నట్లుగా నలగొడతాం, విరగొడతాం, కరగొడతాం. కానీ మనం నలగం, విరగం, కరగం. మన మొండోళ్ళం. అందుకే దేవుని బిడ్డలారా, పరిసేయుడు సుంకరు గురించి మనకు తెలుసు కదా. పరిసేయుడు ఏం చేస్తున్నాడు? ఈయన విరగట్లా, పరిసేయుడు విరగట్లా, పరిసేయుడు కరగట్లా, పరిసేయుడు నలగట్లా. ఎవరిని విరగొడుతున్నాడు? ఇక్కడ నిలబడి సుంకర్ని విరగొడుతున్నాడండి, సుంకర్ని నలగొడుతున్నాడండి. అప్పటికే కరిగిపోయాడు ఆ బిడ్డ. దేవుని మందిరంలో ఆకాశం వైపు చూచుటకైనా, కనులెత్తుటకైనా ధైర్యం చాలక, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనా ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకొనొచ్చు. ఆయన అప్పటికే కరిగిపోయాడు. ఆ దీపం, ఆ కొవ్వొత్తి కరిగిపోతుంది అప్పుడే దేవుని సన్నిధిలో. ఇంకా ఈయనేం చేస్తాడంటే, ఈయన మాటలతో గుచ్చుతానే ఉన్నాడు, ఈయన మాటలతో నలగొడతానే ఉన్నాడు, ఈయన మాటలతో విరగొడతానే ఉన్నాడు, ఈయన మాటలతో ఇంకా కరగొడుతున్నాడు. ఇది పరిసైన భక్తి. ఇది విరిగిన మనసు ఏది? నలిగిన హృదయం ఏది? పరిచయడా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 4వదిగా విరిగిన మనస్సు, నలిగిన హృదయం. చివరి మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్క సమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు.
దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ. 5వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. 5వదిగా దేవుడు మన దగ్గర కోరేది ఏంటి? దేవుడు మన దగ్గర ఏం కావాలనుకుంటున్నాడు? దేవుడు మన దగ్గర ఏం ఇష్టపడుతున్నాడు? 5వదిగా అంటే 18వ వచనం దాకా ఉన్నటువంటి వచనాల్లో ఇలా రాయబడి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ బలులు నాకేలా విస్తారమైన బలులు అర్పిస్తున్నారు. ఏమండి వినాలి, విస్తారమైన బలులు అర్పిస్తున్నారు. దహన బలులకు పొట్టేళ్లను బాగా మేపుకొచ్చారంట. బలిసిపోయిన ఈ పొట్టేళ్ళని వాటన్నిటినీ ఏం చేస్తున్నారు? దేవుని కోసం అర్పిస్తున్నారు. ఆ క్రొవ్వు నాకు వెక్కసం అయిపోయింది. కోడెల రక్తం అందైనను, గొర్రె పిల్లల రక్తం అందైనను, మేకపోతుల రక్తం అందైనను నాకు ఇష్టం లేదයි. నాకు ఇష్టం లేని చేస్తున్నారు, నాకు ఇష్టమైంది మీరు చేయట్లా. నాకు ఇష్టం లేని అన్నీ చేస్తున్నారు, నాకు ఇష్టమైనవి చేయట్లేదు. 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? దేవుని కోపం వచ్చేసింది. మీరు వస్తా ఒక మేకపోతును లాక్కొచ్చారు, ఒక గొర్రెపోతును లాక్కొచ్చారు, పొట్టేళ్లను లాక్కొచ్చారు, ఎడ్లను లాక్కొస్తున్నారు. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? 13వ వచనములో, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దానిని కొను తేవద్దు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇష్టం లేనివి తెస్తున్నారు, ఇష్టమైనవి దేవునికి ఇవ్వట్లేదు. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవమును నేను, దేవుడు ఎంత మాట అనేసాడు. ఇదేం గుంపు? ఇది ఏం గుంపు అమ్మా? పాపుల గుంపు. పరిశుద్ధులుగా ఉండవలసిన వాళ్ళు, పరిశుద్ధ సమాజంగా ఉండవలసినటువంటి వాళ్ళు, పరిశుద్ధ గుంపుగా ఉండవలసిన వాళ్ళు ఏ గుంపు అయిపోయారు? ఎలా పోల్చాడు దేవుడు? పాపుల గుంపు అయిపోయారు వీళ్ళు. మరి వీళ్ళు పాపుల గుంపు ఎందుకు అయ్యారంటే, కడగబడలేదండి వీళ్ళు, శుద్ధి చేయబడలేదండి వీళ్ళు, మనసు మారలేదండి, మారు మనసు లేనటువంటి వాళ్ళండి, వాళ్ళ జీవితం మారలేదండి. పైగా గొర్రెపొట్టేలు లాక్కొస్తున్నారు, మేకపోతులను లాక్కొస్తున్నారు, అర్పణలు వేస్తున్నారు, విస్తారమైనటువంటి బలులు పట్టుకొని వస్తున్నారు. అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం, దానికని తేవద్దు అని అన్నాడు. పాపుల గుంపు కూడిన ఉత్సవమును నేను ఆర్చజాలను, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. నేను భరించలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను. అదేంటి నాయన, కానుక బాగానే ఉందిగా, బలిసి నీ పట్టుకొచ్చాంగా. సౌలు అన్నాడు, దేవుని కోసం ఏం తెచ్చావు? ఏం తెచ్చావు సౌలా? ఆ రంకెలేంటయ్యా? అవే మరి దేవుని కోసం బలిసిని తీసుకొచ్చామండి, బలమైనవి తీసుకొచ్చామండి, కొవ్వుబట్టిని తీసుకొచ్చామండి అని అన్నాడు. మారు మనసు లేనివాడా అనుకొని ఉంటాడు ప్రవక్త. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? బలిసినవి తీసుకొచ్చారు, బలమైనవి తీసుకొచ్చారు, కొవ్వుబట్టినవి తీసుకొచ్చారు, విస్తారమైనటువంటివి తీసుకుని వచ్చారు. దేవుడు ఏమన్నాడు? పాపుల గుంపు అన్నాడు 13వ వచనంలో. 14వ వచనంలో అంటున్నాడు, అవి బాధాకరములు అంటున్నాడు. నేను సహించలేక విసిగిపోయాను. ఎందుకోసమో తెలుసా? ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ దొరుకుతుంది. చూడండి, 15వ వచనం చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో, ఇది పాయింట్ చేస్తున్నాడు దేవుడు. చేతులతో గొర్రెపొట్టేళ్ళను లాక్కొచ్చారు కానీ, ఎడ్లను తీసుకొచ్చారు కానీ, అర్పణలు తీసుకొచ్చారు కానీ, కానుకలు తీసుకొచ్చారు కానీ, ఒరేయ్ మీ చేతులు ఒకసారి చూడండి. అదేంటి ప్రభు, బాగానే ఉన్నాయి కదా, బాగానే డేటాలతో కడుక్కున్న, మంచి సోప్తో స్నానం చేసి వచ్చావు. మనిషి ఇంతే కదా. మీ నీతి క్రియలు ఎలా ఉన్నాయో, మురికి పేలికల్లాగా ఉన్నాయి మీ నీతి క్రియలు అంటాడు యెషయా గ్రంథంలోనే. మీ నీతి, మీ భక్తి, మీ భయం లేని భక్తి, మారు మనసు లేని భక్తి, మార్పు లేని భక్తి ఎలా ఉందో తెలుసా? మురికి పేలికల్లాగా ఉన్నాయి. చేతులతో పట్టుకొచ్చామంటున్నావు కానీ, స్నానం చేసి వచ్చానంటున్నావు కానీ, ఉపవాసం ఉన్నాను అంటున్నావు కానీ, శుభ్రంగా కడుక్కుంటున్నాను అన్నావు కానీ, నాకేంటి అలా కనిపిస్తున్నాయంటే నీ చేతులు ఎలా కనిపిస్తున్నాయి? 15వ వచనంలో చదవరండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకోసమో తెలుసా? మీ చేతులు రక్తముతో నిండిపోయినాయి. 4వ పాయింట్ చెప్తున్నాను.
దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే మన కడగబడిన జీవితాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఏం కావాలి దేవునికి? ఐదవదిగా కడగబడిన జీవితాలు కావాలి, కడగబడినటువంటి హృదయాలు కావాలి, కడగబడినటువంటి మనస్సులు కావాలి, కడగబడినటువంటి శుద్ధి చేయబడినటువంటి జీవితాలు దేవునికి ఇష్టమైనవి. మిమ్మును కడుక్కొనుడి అని అన్నాడు. ఎందుకోసమని? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. 16వ వచనములో అన్నాడు దేవుడు, మిమ్మును కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తముల ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి ఇష్టమైనది మన కడగబడిన జీవితాలు కోరుతున్నాడు ఆయన. శుద్ధి చేయబడిన జీవితాలు కడగబడ్డాయా? మన సబ్బుతో కడుక్కుంటే పాపాలు ఎందుకు పోతాయండి? మన నీతి క్రియలను బట్టి పాపాలు ఎందుకు పోతాయండి? దోషాలు ఎందుకు కొట్టివేయబడతాయండి? మన లోపాలను బట్టి, మన పాపాలను బట్టి, మన నీతి అదెంత అది పనికిరానిది, పనికి మాలిన నీతి అది. దేవుడు అన్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడితే మీ చేతులు ఏమవుతాయి? శుద్ధి చేయబడతాయి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి, కీడు చేయటమా అని మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. దేవుడు ఏం కోరుకొనిచున్నాడు? కడగబడిన మన జీవితాలు, మన చేతులు కడగబడాలి, మన మనసులు కడగబడాలి, మన మస్తిష్కాలు కడగబడాలి, మన హృదయాలు కడగబడాలి, మన తలంపులు కడగబడాలి, మన మాటలు కడగబడాలి, మన నోరు కడగబడాలి, మన నాలుక కడగబడాలి. ఇవన్నీ ఏమి లేవు కానీ పొటేల్లాక్కొచ్చావా, గొర్రెపోతుల్లాక్కొచ్చావా, విస్తారమైన బలులు తెచ్చారా? పాపుల గుంప. మీరేం గుంపు? మీరు పరిశుద్ధుల గుంపు కాదు. మీరు ఏం గుంపు? మీరు పాపుల గుంపు. మీరు తర్వాత ఒక మాట అన్నాడు, బలమైన మాట, మిమ్మల్ని బట్టి నేను బాధపడుతున్నాను, మీ క్రియలు నాకు బాధ కలిగించాయి. మీ పొట్టేళ్ళు ఎవరు కావాలా? మీ బలిసిన పొట్టేళ్ళు ఎవరు కావాలి? మీ కొవ్వెక్కిన పొట్టేళ్ళు అర్పణలు ఎవరు కావాలి? తీసుపడిపో అవతలిపో అన్నాడు దేవుడు. అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? నా ఆవరణకి ఎవడు రమ్మన్నాడు? నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు? భయం వేస్తుందా ఈ మాటలు వింటే? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, మురికితో పేరుకుపోయినటువంటి జీవితాలను దేవుడు ఇష్టపడడండి. ఈ ఐదో పాయింట్లో ఎలా పడితే సరిపోతుందిలే, ఎలా ఉన్నా సరిపోతుందిలే, ఎలా పడితే అలా జీవిస్తే ఏం కాదులే అని అనుకుంటున్నారేమో. కుదరదు. దేవుడు అవి ఒప్పుకోడు. దేవునికి అది ఇష్టం లేదు. మురికి జీవితాలను, మలినమైన జీవితాలను, కడగబడినటువంటి జీవితాలను, శుద్ధి చేయబడినటువంటి జీవితాలను, మారు మనసు లేనటువంటి జీవితాలను, మురికి జీవితాలను దేవుడు ఇష్టపడడు. అది కడగబడి అంతవరకు, శుద్ధి చేయబడి అంతవరకు నీ చేతులు కడుక్కో, తలంపులు కడుక్కో, నీ యొక్క హృదయాన్ని కడుక్కో, నీ మనసును కడుక్కో, నోటిని కడుక్కో, నాలుకను కడుక్కో. అప్పుడు హిమము వలె, గొర్రె బొచ్చు వలె ఏమవుతాయి? తెల్లనివవుతావు, తెల్లని వాడవవుతావు, తెల్లని దానవవుతావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడాలి. అందుకే ఐదవది మన కడగబడిన జీవితాలను దేవుడు కోరుతున్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? దేవుడు ఏం కోరుతున్నాడు? దేవునికి కావాల్సిందేంటి? దేవుడు కోరేదేంటి? దేవుడు ఇష్టపడేదేంటి? అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సంగమా ఏం నేర్చుకున్నాం? మన శరీరములను దేవునికి అర్పించాలి. మన శరీరములను దేవుడు కోరుతున్నాడు. ఆ శరీరాలను దేవుడు ఏం చేస్తాడు? మహిమగా మారుస్తాడు, మందిరాలుగా మారుస్తాడు, ఆలయాలుగా మారుస్తాడు, గొప్పగా మారుస్తాడు, విలువగా వాటిని మారుస్తాడు.
ఎందుకోసమనంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు హెబ్రీ 10వ అధ్యాయంలో రాయబడిన రీతిగా నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చావునైనా ఆ శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను, అర్పిస్తున్నాను అని అన్నాడు. మనము కూడా మన యొక్క దేహాలను దేవునికి అప్పగించాలి. జాగ్రత్త, మన దేహాలు దేవునివి. ఎక్కడ పెడితే అక్కడ ఉంచకూడదు, ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలో ఉంచకూడదు. దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాలి. శరీరాలు అవి దేవునివి. జాగ్రత్త, ఆ శరీరాలను మనం ఎలా ఉంచుకుంటున్నాం. రెండవది ఏం నేర్చుకున్నాం? మన సౌందర్యమును కోరుతున్నాడు. ఆయన నీ వరుడండి, నీ రాజు అండి. కొన్నిసార్లు ఆయన మన వరుడే, మన రాజే, కానీ మన దృష్టి, వధువు దృష్టి కొన్నిసార్లు ఎక్కడుంది? వేస్ట్ మాట మీదే ఉంది. లోకము, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, స్వంతవారు, స్వజనులు, స్వదేశం. 45వ కీర్తనలో 10-11 వచనాల్లో అవి మరిస్తే మంచిది, అవి విడిస్తే మంచిది. అవి విడవకుండా దేవునికి ఎలా ఇష్టంగా ఉంటావు? అవి మరవకుండా దేవునికి ఇష్టంగా ఎలా ఉంటావు? నీ జీవితం నీ వరుడు దగ్గరే, నీ జీవితం నీ రాజు దగ్గరే దేవుడు నిన్ను కోరుతున్నాడు. మూడవదిగా ఏం నేర్చుకున్నాం? న్యాయము, కనికరం, దీన మనస్సు దేవుడు కోరుతున్నాడు. ఏమండి, దేవుడు ఈ మూడిటి ద్వారానే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడు. ఆ యొక్క పోలికలు మనకు కూడా ఉండాలి. న్యాయం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు ఉండాలి. ఇవి లేకపోతే దేవునికి ఎలా ఇష్టంగా ఉంటాం? మన శరీరాలు దేవునికి ఇవ్వకపోతే దేవునికి ఎలా ఇష్టంగా ఉంటాము? మన సౌందర్యాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవునికి ఎలా ఇష్టంగా ఉంటాము? మనము న్యాయము, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి జీవించడం లేకపోతే దేవునికి మనం ఎందుకు ఇష్టంగా ఉంటాము? నాలుగవది, విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవుడు కోరుతున్నాడు. మనం విరగం, మనం నలగం, మనం కరగం. పరిచయని భక్తి చేస్తాం, ఇరగొడతాం, నలగొడతాం, కరగొడతాం. ఈయన కరగడే. అలా ఉండకూడదు భక్తి. విరిగి నలిగిన మనసు ఉండాలి. కయ్యను కూడా అలాంటి వాడే కదా, కఠినమైనటువంటి ఆరాధన చేశాడు, కఠిన మనసుతో వచ్చాడు, కోపంతో వచ్చాడు. దేవుడు అవి కోరడు. ఐదవదిగా ఏమి నేర్చుకున్నాం? కడగబడిన జీవితాలు కోరుతున్నాడు. నువ్వెంత ₹1,00,000, 2 లక్షలు దేవుడు నిన్ను దీవించును గాక. 1,00,000, 2 లక్షలు బలిసినవి తీసుకొచ్చారుగా, బలమైనవి తీసుకొచ్చారుగా. ఎవడు కావాలయ్యా? మీదేం గుంపు అన్నాడు దేవుడు? పాపుల గుంపు అన్నాడు. మీ క్రియలు నాకేం కలుగు చేస్తున్నాయి? బాధ కలుగు చేస్తున్నాయి, కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. నాకొద్దు, అవతలికి పోండి, నా వరణకు రావద్దు, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడని దేవుడు భలే కోపడుతున్నాడు. దానికి ఒక సొల్యూషన్, పరిష్కారం చెప్పాడు 15వ వచనంలో నుండి. మీ చేతులను కడుక్కోండి, న్యాయంగా నడుచుకోండి, మీకు హృదయాలు కడుక్కోండి. అవి ఎలాంటిదైనా సరే, ఎలాంటి పాపమైనా, ఎలాంటి క్రియ అయినా యేసు రక్తం ప్రతి పాపం నుండి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది. కాబట్టి గొర్రె బొచ్చు వలె, హిమము వలె, గొర్రె బొచ్చు వలె మీ జీవితాలు ఏమవుతాయి? తెల్లని అవుతాయి. కడగబడకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడండి, దేవునికి ఇష్టంగా ఉండవండి. మన శరీరంలో దేవునికి సమర్పిస్తే సజీవయాగముగా, మన సౌందర్యాన్ని దేవునికి అప్పగిస్తే, న్యాయము, కనికరము, దీన మనసు కలిగి జీవిస్తే, విరిగిన మనసు, నలిగిన హృదయం కలిగి జీవిస్తే, కడగబడినటువంటి జీవితం కలిగి జీవిస్తే దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. దేవుడు ఇష్టపడతాడు. దేవుడు వీటినే చూస్తున్నాడు మన దగ్గర. మన జేబులు ఉన్నదాన్ని బట్టి కాదు, మన డబ్బును బట్టి కాదు, మన కానుకలు బట్టి కాదు, మన దశంభాగాలు కాదు దేవునికి కావాల్సింది. గొర్రె మేకలు కాదు, బలిసినవి, క్రొవ్వెక్కినవి కాదు దేవునికి కావాల్సింది. మనమే దేవునికి కావాలి. మనమే దేవునికి ఇచ్చుకోవాలి, అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. సమర్పించుకున్నామా? మన శరీరాలు దేవునికి ఇచ్చామా? ఇంకివ్వలేదా? మన సౌందర్యాన్ని దేవునికి అప్పగించామా? ఇంకా లోకం మీదే ఆశ ఉందా? లోకం మీదే దృష్టి ఉందా? వరుడి మీద దృష్టి లేదా? రాజు మీద దృష్టి లేదా? న్యాయం, కనికరం, దీన మనసు అనేవి లేవా? కఠినంగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. విరిగిన మనసు, నలిగిన హృదయం లేదా? లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడ్డు, దేవుడు మనల్ని కోరుకోడు. కడగబడిన జీవితాలు లేవా? నువ్వెంతకాలం దేవునికి ఎంత ఇచ్చినా లెక్కలోనికి రాదు. అది దేవుని కోపం వచ్చేసింది. పాపుల గుంపుతో పోల్చాడు. మీ క్రియలు నాకు ఏం కలుగజేశాయి?
బాధ కలిగించాయి. రండి, మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నా. యేసు రక్తములో కడగబడాలి. మీరు శుద్ధి చేయబడాలా, మీ చేతులు కడగబడాలి. మీరు ప్రతి అణువణు అంగులు మీరు కడగబడాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా మీరు ఉంటారు. దేవుని బిడ్డలారా, మనకి జీవితాల్లో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టంగా ఉందామా? దేవునికి ఇష్టంగా జీవిద్దామా? దేవుడు కోరుకునే వాళ్ళంగా ఉందామా? దేవుడు కోరే వాళ్ళంగా మనం ఉందామా? దేవుడు ఇష్టపడే వాళ్ళంగా మనం ఉందామా? అలా ఉండాలి అంటే ఈ 5 విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశ్రమ చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.